మా తండ్రి పరిశుద్ధుడైన మా గొప్ప దేవ మహోన్నతుడా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన సకల ఆశీర్వాదాలు వచ్చిన స్తోత్రములకు మించిన అద్భుతమైన సత్యనామమును బట్టి దేవా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ హెచ్చించి పూజించి కొనియాడినట్లు దేవా మీరు మాకు దయచేస్తూ వచ్చిన ధన్యకరమైన ప్రశస్తకరమైన సమయంలో కొరకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా వేల్పులలో మీకు సముడెవరు, పరిశుద్ధతను బట్టి మీకు మహనీయుడవు, అద్భుతములు చేయి దేవుడవు తండ్రి, మీ వంటి వాడెవరు తండ్రి. మీరు మాత్రమే ఎవరు సమీపరాని తేజస్సులో వసిస్తూ అమరత్వము కలిగి ఉన్న దేవుడుగా మమ్మల్ని పరిపాలించే దేవుడుగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు. మా ఆశ్రయమైన దేవుడవు, మా దుర్గము మా శైలమైన దేవుడవు, ఆపత్కాలంలో మీరు మాత్రమే మాకు నమ్ముకోదగిన సహాయకుడు అయినందుకే మీకు స్తోత్రాలు. మా కొరకే ప్రాణం పెట్టి దేవారక్తమును కాల్చి సమాధి చేయబడి తిరిగి లేచిన మీ వాత్సల్యత కొరకే మేము స్తుతిస్తున్నాం. ప్రభువా మీ స్వరక్తం ఇచ్చి మీరు మమ్మల్ని సంపాదించి దేవా మీరు సంఘంగా సమకూర్చినందుకై మీకు స్తోత్రాలు. అటు ప్రభా మీ సంఘంగా ప్రభుబిడ్డంగా దేవా మీ పునరుత్థానుడై తిరిగి లేచిన మా ప్రభు దినాన దేవా స్థానిక సంఘం కర్మేలుగా తండ్రి, అటు ప్రభా సార్వత్రిక సంఘాలు ఆయా ప్రదేశాల్లో హెబ్రోన్లో కూడా ప్రభా ప్రజలైన వారు సమకూడి ఈ రీతిగా ఆరాధించడానికి కొన్ని స్థలాల్లో అనానుకూల పరిస్థితుల్లో చేరలేని పరిస్థితుల్లో కూడా దేవా వారికి మీరు అనుకరిస్తూ వచ్చిన తరుణాలు ఆన్లైన్ ద్వారా కూడా ప్రభా మీ యొక్క వాక్యం అందించే కృప ప్రభా మీరు దయచేస్తూ వస్తూ ఉన్నందుకై మీకు వందనం చెల్లిస్తున్నాం. స్థానికంగా మేము కూడా తండ్రి ప్రభా సంఘంగా కూడటానికి అవకాశం ఇచ్చారు, అందుకొరకే మీ స్తోత్రాలు. కరోనా విజృంభిస్తున్న దినాల్లో ప్రజలైన వారిని భద్రతలో ఉంచండి, మీ క్షేమంలో ఉంచండి, రెక్కల చాటును భద్రపరచండి. ఏ తెగులను మమ్మల్ని మా గుడారమును సమీపించకుండా కాపాడుతురండి ప్రభా. మీ యొక్క భద్రత మాకు ఎంతైనా అవసరం. సమకూడొచ్చు ప్రజల్లో కూడా ఎటువంటి ప్రభా నేను ఈ వైరస్ సంబంధించినటువంటి లక్షణాలు లేకుండా మీరు కాపాడుతురమ్మని ప్రార్థిస్తున్నాను. దేవా ధైర్యంగా మీకు ఉపాసన ముందుకు వచ్చాం దేవా, ఆయనను బట్టి మాకు కలిగిన ధైర్యం అదే ప్రభా. కనుక యేసుక్రీస్తు నామములను సమకూడుతూ వస్తున్నాం, మమ్మల్ని భద్రపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. చేరవచ్చిన వీళ్ళని బట్టి వందనములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మీ సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషమును నిత్య సుఖమును అనుభవించినట్లు చేయండి దేవా. అటు సంఘంలో అనేకులు దేవా ఈ వైరస్ బారిన పడి ఉంటుండగా దేవా మీరు కనికరించండి దేవా. మీ గాయపు నష్టం నుంచి స్వస్థపరిచి నెమ్మదిని గ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రభు దినాన తండ్రి పాటల ద్వారాను ఆరాధన బలవర్తమానాల్లోనూ మీరు మాకు సహాయపడుతురండి. మీ స్వరం మాకు వినిపించండి. మెల్లనైన మీ స్వరం వింటూ ఆ రీతికి వాక్యపు వెలుగులో మిమ్మల్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ దేవా మయంపరుస్తూ వచ్చినట్లు సహాయపడుతుంది దేవా. మీరే మమ్మల్ని దేవా మీ శిలువ చెంత మరుగు చేయండి దేవా. తెరవని ఆకాశం మా మధ్య ఉంచండి, మీ సంచారం ఉంచండి, మాతో మీరు మాట్లాడుతున్నాము. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పెద్దపాటల పుస్తకం నుంచి పాట సంఖ్య 191 పాడుతుంది. తంబుర సితారతో పాడు. सितारतो मा प्रभु आराधिते तंबुरा सितारतो मा प्रभु आराधिते ममु सृष्टिना तरानि
Amen.
పెద్దపాటలో చూసుకొని పార్ట్స్ ఇంకా 115 పాటలు. వందనము వందనము యేసయ్య. వందనము వందనమే సయ్యా
జగములు వీడి పరమున ధరి
వందనమే సయ్యా వందనమే సమయంలో ప్రభు మనం ఆరాధన చేయడానికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం అందరం కూడా కలిసి చదువు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం అందరం కూడా కలిసి చదువు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని అందరం కలిసి చదువు. నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బాపు ఆనందంతో నీ అందు సంతోషించును, నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. ప్రభు సాయం కొరకే ప్రార్థించు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవా, మహోన్నతుడా, మీకు వందనములు. దేవా తండ్రి, ఇంతవరకు
ఆరాధన కొరకే పాటల్లో మీరు మా సహాయపడుతూ వచ్చారు. మా హృదయమైన వీటి గురించి పాడుచు మిమ్మల్ని కీర్తించడానికి సహాయపడుతూ వచ్చినందుకు వేస్తుంది. మా స్వరం మీరు తాకి గంభీరంగా మహిమాయుక్తంగా మేము గురించి పాడినట్టు సహాయపడినందుకు వేస్తుంది. తిరిగి ఆరాధన కొరకైనా వర్తమానంలోకి ప్రవేశిస్తుండగా చదువుకున్నటువంటి లేఖల భాగంలో నుండి మా కొరకే మీరు కొన్ని తలంపులు అందించాలని ఈ సన్నిధిలో కనిపెట్టచ్చు. వాక్యపు వెలుగులో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి. నివాసం మీ శిరోచింత మరుగుపరచండి. మాకందరికీ కావలసిన మీ మాటలు ఆరాధించుకోలే మా హృదయంలో ప్రభావ మీరు వాక్యంతోనూ మీ మాటలతోనూ దేవా మీరు నింపుతూ రమ్మని ప్రార్థిస్తుంది. శృతి మహిమ గంట ప్రభావం మీకే చేస్తుంది. తీసుకొచ్చిన పిల్లలు బయట వందంలో రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మీకు స్థితి చెల్లిస్తూ వేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆరాధన కొరకై నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ఆ మాటని ఆరాధన కొరకై మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉన్నాం. మన దేవుడు మన మధ్యన ఉన్నాడు. మన మధ్యన ఉన్నటువంటి దేవుడు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు అనేటువంటి మాట. ఆయన ఎవరు అని అంటే గాడ్ ఈజ్ మైటీ. ఆయన శక్తిమంతుడైనటువంటి దేవుడు. కనుక మిగతా దేవతలందరికంటే మిగతా దేవుళ్ళందరికంటే మన దేవుడు ఎవరు అంటే ఈయన శక్తిమంతుడు అనేటువంటిది ఇక్కడ రాయబడతా వచ్చింది. అందుకే ఆయనకి అనేకమైన పేర్లు ఉన్నాయి. శ్రీమంతుడకు దేవుడు అని. అట్లనే ఈ ఉదయకాల సమయంలో మనం ఆయన ఆరాధించడానికి కొరకు శక్తిమంతుడైనటువంటి దేవుడుగా మనం ఆ ప్రభువుని ఉదయకాల సమయంలో ఆరాధన చేయడానికి మనం ప్రభు మనకి సహాయం చేయండి. పౌలు అపోస్తలుడు ఎఫెసీయులకు రాస్తూ ఈయన ఒక శక్తిని గురించి ఒక మాట రాస్తాడు. 6వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువైనటువంటి దేవుని యొక్క శక్తిమంతుడు ఆయన ఎవరు అంటే ఆయన శక్తిమంతుడైనటువంటి దేవుడు అన్న సంగతి 6వ అధ్యాయము 10వ వచనంలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన శక్తి ఎటువంటిదంటే తుదకు ప్రభు యొక్క మహాశక్తి. కనుక ఆయన మహాశక్తి వంతుడైనటువంటి దేవుడు. కనుక ఆయన శక్తి ఇంత అంతని మనం వర్ణించలేము. కనుక ఎటువంటి శక్తి అంటే ఆయన మహాశక్తి అని చెప్పడంలో ఆయన శక్తికి అపరిమితమైనటువంటిదిగా మనకు అర్థమవుతుంది. ఇంకా కొలసీలకు రాస్తూ పౌలు అపోస్తలుడు అంటాడు 1వ అధ్యాయం 9వ వచనంలో ఆయన శక్తిని గురించి పౌలు అపోస్తలుడు కొలసీలకు రాస్తూ 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాస్తాడు అంటే అందుచేత ఈ సంగతి నాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గల వారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యంలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయంలో ప్రభు సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతము కనపరిచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడగలనండి. ఆయన ఏ శక్తి అంట? మహిమా శక్తి. ఇక్కడ రాయబడినటువంటి మాట ఆయన యొక్క మహాశక్తి, ఆయన మహిమా శక్తి. ఇంకో చోట రాస్తాడు క్రీస్తు యేసు ప్రభువారి యొక్క క్రీస్తు యేసు యొక్క శక్తి అని రాయబడతా వచ్చు. ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే ఆ దేవుడు ఎంత శక్తిమంతుడు. అందుకే యోహాను భూమి మీదకి పంపబడినప్పుడు యోహాను ఒక మాట అంటాడు ఆయన గురించి. కనుక దేవునికి ముందుగా పంపబడినటువంటి యోహాను ప్రభువైనటువంటి దేవుని గురించి ఒక మాట రాస్తూ వచ్చాడు. 3వ అధ్యాయం మత్తయి సువార్త 11వ వచనంలో ఆయన ఏమి రాస్తాడు ప్రభువుని గురించి అని అంటే మారు మనసు నిమిత్తము 3వ అధ్యాయం 11వ వచనం మత్తయి సువార్త మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. చాలమ్మా, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే. ఒకవేళ నేనే శక్తిమంతుడిని అద్భుతమైన కార్యాలు చేస్తున్నాను అనుకుంటున్నారేమో కానీ ఇదిగో నేను ఆయనకు ముందుగా పంపబడినటువంటి దూతను మాత్రమే
అయితే నా వెనక వచ్చుచున్నవాడు ఉన్నాడు, ఆయన నాకంటే శక్తిమంతుడైనటువంటి వాడు. అందుకే లూకా సువార్తలో ఈ శక్తిమంతుని గురించి ఏమని రాస్తాడు లూకా సువార్తికుడు అంటే, మత్తయి సువార్తికుడు ఏమో యోహానుతో ఆ మాట పలికిచ్చాడు. లూకా సువార్తికుడు 1వ అధ్యాయం 49వ వచనంలో ఆ ప్రభువుని గురించి ఏమని ఈమె ఇక్కడ ఎలిజబెత్ మరి యొక్క వందనములు వినగానే ఆమె పలికినటువంటి మాట ఇది. చూడండి 49వ వచనంలో, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసింది. చాలమ్మా, సర్వశక్తి మంతుడు కనుక ఆయన సర్వాధికారి అని కాదు, ఆయన సర్వమునకు ఆయన శక్తిమంతుడైనటువంటి దేవుడు. ఇట్టి దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభువుని శక్తిమంతుడైన దేవునిగా ఆయన మనం ఆరాధించి స్తుతించి గణపరిచేటువంటి వాడి నుంచి ఇటు శక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయనకున్నటువంటి మూడంతల శక్తిని ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుని, ఓ ప్రభువా మీరు శక్తిమంతుడైన దేవుడుగా మీకున్నటువంటి ఇటువంటి శక్తి ద్వారా మీరు నాకు చేసిన కార్యములను బట్టి నేను మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తానని చెప్పి ప్రభుని ఆరాధించేటువంటి వారిగా ఉన్నారు. చూడండి, ఇటు శక్తిమంతుడైనటువంటి దేవుడు మనకు తన శక్తి ద్వారా చేసినటువంటి మూడంతల శక్తిని ప్రభు యొక్క దైవ గ్రంథంలో రాయబడినటువంటి మూడంతల శక్తిని గురించి జ్ఞాపకం చేసుకుని తద్వారా మనకు కలిగినటువంటి మేలుని తలపోసుకొని ప్రభుని మనం ఆరాధన చేసే వారిగా ఉన్నాం. మొదటి తలంపులో చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో మొదటి శక్తిని గురించి అక్కడ రాయబడతా వచ్చింది. యోహాను సువార్త రోమపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదికిని గ్రీసు దేశస్థుడికి రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. కనుక ముగింపులో ఇక్కడ అంటాడు రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అది అని చెప్పడంలో ఏ శక్తి అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అది అంటే ఏంటి? అక్కడ ఆరంభంలో చెప్పాడు కదా, సువార్తను కూర్చి నేను సిగ్గుపడువాడను కాను, అది నాకు దేవుని శక్తి అయి ఉన్నది. ఏది అంటే సువార్త వలనటువంటి శక్తి, లేకపోతే సువార్త శక్తి. కనుక మన ప్రభువైనటువంటి దేవుడు కనుక దైవ గ్రంథంలో రాయబడినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు ఏ శక్తి ద్వారా ఆయన మనల్ని సమీపిస్తూ వచ్చాడు అంటే సువార్త వలనటువంటి సువార్త శక్తి ద్వారా ఆయన మనల్ని దర్శిస్తూ వచ్చాడు. కనుక ప్రతి వానికి మొదట యూదునికి ఆ తర్వాత గ్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయటకు ఈ సువార్త వలనటువంటి శక్తే కారణమైంది. ఈనాడు మనం రక్షింపబడినాము అని అంటే, ఈనాడు మనం రక్షణలోకి తీసుకురాబడినాము అని అంటే కారణము ఏ శక్తి? సువార్త వలనటువంటి శక్తి. ఈ సువార్త శక్తే మనల్ని ఏం చేస్తూ వచ్చింది అని అంటే కనుక రక్షణలోనికి తీసుకొచ్చింది. అందుకే మత్తయి సువార్తలో మనం 3వ అధ్యాయంలో ఒక మాట చూస్తాము. ఈ సువార్త వలనటువంటి శక్తి మొదట యోహాను భూమి మీదకి ప్రభువునకు ముందుగా పంపబడినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచు ఉండెను. కనుక ఇది ఇప్పుడు ఇక్కడ ఈ సువార్త వలనటువంటి శక్తి ఆ దినాల్లో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమని చెప్తూ వచ్చాడంటే కనుక దేవుని యొక్క రాజ్యము పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటింపబడుతూ వచ్చినటువంటి ఆ సువార్తను విన్నటువంటి అనేకులైనటువంటి ప్రజలు ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను యొద్దకు వచ్చారు. కనుక ఈ సువార్త ఎప్పుడైతే వాళ్ళకి అందింపబడుతూ వచ్చిందో, ఈ సువార్త వాళ్ళ హృదయాన్ని ఎప్పుడైతే తాకుతూ వచ్చిందో, ఈ సువార్త వారి చెవులకు ఎప్పుడైతే వినబడుతూ వచ్చిందో, వారి జీవితం ఏంటో వారి బ్రతికేంటో ఈ సువార్త వారికి చూపెడుతూ వచ్చింది. అందుకే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇప్పుడు యోహాను యొద్దకు వచ్చి ఏం చేస్తూ వచ్చారు అంటే 6వ వచనం చదువు. ఇప్పుడు చాలు, తమ పాపములను ఒప్పుకొనొచ్చు. కానీ ఈ సువార్త యోహాను ద్వారా ఆ ప్రజలకు ఎప్పుడైతే అందుతూ వచ్చిందో వారు ఇప్పుడు ఆ సువార్త ద్వారా ఆ సువార్త ఉన్నటువంటి శక్తి ద్వారా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేస్తూ వచ్చారు? తమ యొక్క పాపములను ఒప్పుకొనొచ్చు వచ్చారు. వాస్తవమే, భూలోకంలో ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యొక్క 33.5 సంవత్సరాలు
తన యొక్క పరిచయ ఆరంభంలో ఆయన చేసినటువంటి పని అదే. మన యోహాను సువార్త, మార్కు సువార్తలో ఆ మాట చూస్తాం. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచ్చిన. మార్కు సువార్త 1వ అధ్యాయము 14 చదువు. యోహాను చెరపట్టబడిన తరువాత కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు. కనుక దేవుని సువార్తను ప్రకటించు గలిలయకు వచ్చాడు. దేవుని చేత పంపబడినటువంటి తన యొక్క శిష్యుడైనటువంటి దాసుడైనటువంటి యోహాను ద్వారా మొదటిగా ఈ సువార్త భూలోకంలోకి పంపబడినప్పుడు ఆ సువార్తమైనటువంటి శక్తి అప్పుడున్నటువంటి మనుషుల యొక్క హృదయమును తాకినప్పుడు ఇప్పుడు వారంతా ఏం చేస్తూ వచ్చారంటే తమ యొక్క పాపములను ఏం చేస్తూ వచ్చారు, ఒప్పుకొని వచ్చారు. కనుక ఆయన శక్తివంతుడైనటువంటి దేవుడు. ఆయన ప్రకటించినటువంటి సువార్త కూడా ఎటువంటిది, శక్తివంతమైనది. మొదటిది ఏ శక్తి అని అంటే సువార్త శక్తి. ఈనాడు మనల్ని ఏం చేస్తూ వచ్చిందంటే, నీ నా వద్దకు దేవుడు తన యొక్క సువార్తను, తన వాక్కును తన దాసుల ద్వారా, తన ప్రజల ద్వారా, తన సేవకుల ద్వారా, కనుక అనేకులైనటువంటి వారి ద్వారా మన యొక్కకు పంపబడినప్పుడు ఆ సువార్త అది సామాన్యమైనది కాదు, అది చాలా శక్తితో కూడుకుంది. ప్రభువే సువార్తమైనటువంటి శక్తి ద్వారా ఈనాడు మన జీవితాన్ని ఏం చేస్తూ వచ్చాడంటే మన బ్రతుకులన్నిటినీ, మన పాపములన్నిటిని ఒప్పుకున్నట్టు చేసింది సువార్త. ఏమని సువార్త? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అనేటువంటి సువార్త. కనుక మనల్ని ఏం చేస్తూ వచ్చింది, మన యొద్దకు తీసుకురాబడినప్పుడు ఈ సువార్త మనల్ని ఒప్పుకున్నట్లు చేసింది. అందుకే ప్రభువైనటువంటి దేవుడు భూలోకంలో ఉన్నప్పుడు శిష్యులకు ఆ మాట సెలవిస్తూ వచ్చాడు. ఇదే మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ మాట 16వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడు. కానీ సువార్త ఏం చేసింది ఇప్పుడు అని అంటే, ఇప్పుడు శిష్యులు చెప్తున్నాడు, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి. ఈ సువార్తను నమ్మిన వారికి ఏం కలిగిందంట? అక్కడ ఏం కలిగిందంట? రక్షణ కలిగింది. ప్రియా సంగమ ప్రోపెట్లాడా. కనుక ఏ దినానైతే ఈ సువార్తను, ఏ సువార్తను ప్రభువైనటువంటి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు, సర్వలోక మానవాళి పాప పరిహారార్థమై ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి మనందరి పాపముల కొరకై ఆయన మరణించి రక్తమును కాచి దేవుడిగా మనకి ప్రకటింపబడినటువంటి వార్త, నీ నా పాపముల కొరకై ఆయన మరణించాడు, రక్తమును కాచాడు. యేసు రక్తం మాత్రమే ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తున్నటువంటి సువార్త. అది సామాన్యమైనటువంటి మాటలు కాదు. ఆ సువార్తమైనటువంటి ఆ శక్తి ఈనాడు మన జీవితాన్ని కదిలించి వేస్తూ వచ్చింది. అవునా ప్రభువా? నిజమే ప్రభువా, నేను పాపంలో, నేను అంధకారంలో, కనుక అజ్ఞానంలో నేను ఎట్లా ఉన్నానంటే నమ్మని వానికి ఏ విధింపబడుతుందంట? శిక్ష. ఆ శిక్షలోనే ఉంటూ వచ్చినప్పుడు, కనుక నేను శిక్షావిధికి పాత్రనైతూ వచ్చినప్పుడు, కనుక నీ దాసుల్ని, నీ సేవకులను, ప్రజలను పంపించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి ఆ స్వర్తమానము. అందుకే మత్తయి సువార్తలో ప్రభువైనటువంటి లూకా సువార్తలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు గురించి రాయబడినటువంటి ఒక మాట 2వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త, క్షమించండి, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు చదవమ్మా. దావీదు పట్టిన బంధు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టినాడు. ఇదే సువర్తమానము. ఏదేనంటే ఇదిగో మీ కొరకై రక్షకుడు పుట్టాడు. ఇదే ఏ వర్తమానము? సువర్తమానం. ఆ సువర్తమానం, ఆ సువార్తమైనటువంటి వర్తమానం మన జీవితాలకి అందినప్పుడు దేవుడు మన జీవితాన్ని ఒప్పుదలలోకి తీసుకొచ్చాడు. కనుక శక్తివంతుడైనటువంటి దేవుడు ఏ శక్తి ద్వారా మన రక్షణలోకి తీసుకొచ్చాడు? తన సువార్త వల్లైన శక్తి. కనుక ఆ సువార్త మన వద్దకు వచ్చినప్పుడు దేవుడు మన పాపములన్నింటినీ ఒప్పుదలలోకి తీసుకొచ్చాడు. అందుకే ఏలైనగా మన పాపములు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడి కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను ఏం చేస్తూ వచ్చాడు? పవిత్రులనుగా చేస్తూ వచ్చాడు. అది మనము మొదటి యోహాను పత్రికలో చూస్తాము. 1వ అధ్యాయము 8వ వచనం, 9వ వచనం.
మన పాపములను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా ప్రభువుకు మహిమ కలుగునుగా. ఈ రక్షణ సువార్త శక్తి ఇప్పుడు మనం ఏం చేస్తూ వచ్చింది అని అంటే, నిన్ను నన్ను దేనిలోనికి నడిపించింది? రక్షణలోనికి నడిపించినట్లుగా రాయబడుతుంది. ఒకప్పుడు ఈ రక్షణ మనకు లేదు. ఈ సువర్తమానం మన కన్నులకు వినపడలేదు. ఈ సువర్తమానం మన యొక్కకు రాకమునుపు మన యొక్క స్థితి ఎట్లా ఉంది అంటే, పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాస్తూ 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ సువర్తమానము నీ యొద్దకు నా యొద్దకు రాకమునుపు, ఈ సువర్తమానం మనకు అందించబడక మునుపు, ఈ సువార్తమైనటువంటి శక్తి మన యొద్దకు రాకమునుపు మన స్థితి 4వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఒకప్పుడు మన స్థితి ఏంటంటే, క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం. ఒకప్పుడు మనం అంధకారంలో ఉంటూ వచ్చాం, మన మనోనేత్రంలో అంధకారంలో ఉంటూ వచ్చినాం. ఎప్పుడు అంటే, ఈ సువార్త మన ఉపదంలోకి తీసుకురాకముందు, ఈ సువార్తమైనటువంటి శక్తి మన అంతరంగంలో కార్యం జరగకముందు, మనము ఇహ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు విడుదలని కలుగజేసిన కారణం చేత దాని యొక్క ఆంతర్యంలో లేని పరిస్థితుల్లో ప్రభు స్తోత్రం మహిమ కలుగును గాక. ఆ దేవుడు తన వాక్కును మన యొద్దకు పంపి, తన సువర్తమానం మన యొద్దకు పంపి, ఆ దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే, మన పాపములను ఒప్పుదలలోకి తీసుకుని వచ్చి మనకు రక్షణను అనుగ్రహించినటువంటి వాడి గురించి ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి కొరికైనా మొదటిది తలంపు ఏం చేయాలంటే, ఆయన ఏ శక్తిమంతుడు అని అంటే, ఆయన తనకున్నటువంటి ఒకే ఏ శక్తి ద్వారా మనం రక్షించాడు అని అంటే, సువార్త శక్తి ద్వారా దేవుడు మన రక్షణలోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు 2వ శక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ. ఇక్కడ 2వ శక్తిని గురించి రాయబడింది. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను. కనుక రెండవదిగా ఏ శక్తి అని అంటే, లేఖనముల శక్తి, పరిశుద్ధ లేఖనముల శక్తి. కనుక ఈ పరిశుద్ధ లేఖనముల శక్తి మన జీవితాల్లో ఏం చేస్తూ వచ్చింది? కనుక 2వ శక్తిని గురించి ఇక్కడ రాయబడతా వచ్చింది ఏంటంటే, పరిశుద్ధ లేఖనముల శక్తి. కనుక ఈ పరిశుద్ధ లేఖనములు మన జీవితాల్లో ఏ మేలు చేసింది? కనుక అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా. కనుక ఇక్కడ ఒక సందర్భం కనపడుతుంది. ఐథియోపియాల కాందియా కింద ఉన్నటువంటి నపుంసకుడు, కనుక ఐథియోపియుడైనటువంటి ఈ నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వస్తూ వెళుతూ ఉండేటువంటి అలవాటు ఉంది. ఒక దినాన యెరూషలేమునకు వచ్చి ఆరాధించి తిరిగి తాను ప్రయాణమై ఐథియోపియాగా దేశంలోకి వెళ్ళుచున్నటువంటి సందర్భంలో తాను ఊరుకున్నటువంటి అలవాటు లేదు. యెరూషలేములో ఉన్నటువంటి వాక్యమును అట్టున్నవి లేవో పరిశోధించుట కొరకై ఇప్పుడు యెషయా గ్రంథమును తీసి చదువుతున్నాడు. కనుక యెషయా గ్రంథమును చదువుతూ ఉన్నప్పుడు అందులో ఆయన గురించి ఏమని రాయబడింది అని అంటే, ఆయన చదువుతున్నటువంటి లేఖన భాగంలో ఆయన గొర్రెవలే వదకు తేబడను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు ఆయన అలాగనే నోరు తెరవలేదు అని చెప్పి ఆయన గురించి, ఆయన దీనత్వం బయటికి న్యాయ విమర్శ దొరకకపోయినని చెప్పి చదువుతూ వస్తున్నాడు. కనుక ఈ నపుంసకునికి ఎవరి గురించి సంగతులు రాయబడినాయో అన్న సంగతి గ్రహించలేక అర్థం చేసుకోలేకపోతున్నాడు ఈ లేఖనంలో యొక్క భావం. అంటే లేఖనంలో ఉన్నటువంటి శక్తిని ఈయన గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు దేవుని యొక్క దూత
ఫిలిప్ యొద్దకు వెళ్ళింది. ఫిలిప్పు అదిగో ఆ రథము మీద ఒక నపుంసకుడు, ఐథియోపియా రాణి కింద ఉన్నటువంటి ఒక నపుంసకుడు, కాందేకే కింద ఉన్నటువంటి మంత్రి అయినటువంటి వాడు ఇదిగో ఈ యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆయన కలుసుకొని వెళ్ళాడు ఫిలిప్పు. వెళ్ళి ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఫిలిప్ అన్నాడు, ఆ రథం దగ్గరికి పోయి అతను కలుసుకొని, అయ్యా నువ్వు చదువుతున్నది ఏదో నువ్వు గ్రహించావా అన్నాడు. అంటే లేఖనముల యొక్క నువ్వు చదువుతున్నటువంటి ఆ లేఖన భాగముల యొక్క తాత్పర్యం ఏంటో గ్రహించావా అని అడిగితే ఇప్పుడు ఈ ఐథియోపియా ఈ నపుంసకుడు ఏమంటాడు అంటే, ఎవడైనా నాకు త్రోవ చూపకపోతే నాకెట్లు. అప్పుడే ఫిలిప్ ఆ లేఖనముల యొక్క భావాన్ని ఆ నపుంసకునికి తెలియజేసినటువంటి వాడు. ఎప్పుడైతే తెలియజేస్తూ వచ్చాడో లేఖనముల యొక్క శక్తి ఏంటో ఆయన వెలుగుతూ వచ్చాడు. ఓహో, ఈ లేఖనములు కనుక ప్రభు అయినటువంటి దేవుని గురించి రాయబడ్డాయా, ఆయన నా పాపముల కొరకై ఆయన వదుకు తేబడినటువంటి గొర్రెవలే బొచ్చు కత్తిరించడం వల్ల మౌనం ఉన్నట్లు నా కొరకై ఆ దేవుడు మౌనంగా ఉన్నాడా? వివరణ అప్రార్థమే. అంటే లేఖన భాగంలో ఉన్నటువంటి శక్తి ఫిలిప్పు వివరించడం ద్వారా ఇప్పుడు ఆయనకు అర్థమవుతూ వచ్చింది. కనుక ఇంకొంచెం మనం ముందుకు వెళితే ఈ యొక్క లూకా సువార్త 24వ అధ్యాయం 45వ వచనంలో, 24వ అధ్యాయం లూకా సువార్త 45వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, చాలు, ఇప్పుడు వారు లేఖనమును గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరచారు. ఇప్పుడు ఐథియోపియా నపుంసకుని యొక్క మనసు ఏమైంది? అప్పటి వరకు యెరూషలేముకు వస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, వెళ్తున్నాడు. లేఖనంలో ఉన్నటువంటి ఆ శక్తిని ఈ ఐథియోపియా నపుంసకుడు ఎరగలేనటువంటి పరిస్థితిలో ఫిలిప్పు ద్వారా ఆ నపుంసకునికి అందించబడినప్పుడు, ఇప్పుడు ఎప్పుడైతే ఆ లేఖన భాగములు ఆ నపుంసకుడు ఎరిగినాడు అని అంటే అర్థం ఏమిటి అంటే, లేఖనముల యొక్క శక్తి ఎరిగినాడు అంటే అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క మనసు ఏమైంది? తెరవబడుతూ వచ్చింది. అంతవరకు మూయబడినటువంటి మనసు, లేఖనముల యొక్క శక్తి మన యొక్క మనసును ఏం చేస్తుందంట? తెరుస్తూ వస్తుందంట. అందుకని ఇప్పుడు ఇంకొంచెం మనం ముందుగా 48వ వచనంలో తెరవబడిన తర్వాత ఇప్పుడు ఏమని ఇక్కడ రాయబడుతూ వచ్చిందంటే, 46, 40, 45 చదువమ్మా. చాలు, ఇప్పుడు ఎవరి గురించి ఈ మాటలు? లేఖనము గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరచారు. ఇప్పుడు వారి యొక్క మనసు ఎప్పుడైతే తెరవబడిందో, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనుల్లో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణ ప్రకటింపబడినని రాయబడినది. ఇది లేఖనములు. కానీ ఇప్పుడు వారి మనసు తెరవబడినప్పుడు ఈ లేఖనములో ఉన్నటువంటి శక్తి ఏంటో వీరికి అర్థమవుతూ వచ్చింది. ఎప్పుడైతే లేఖనముల యొక్క శక్తి వారు గ్రహిస్తూ వచ్చారో, ప్రభు ఇప్పుడు వారి గురించి ఏమన్నారు అని అంటే, ఈ మనసు తెరవబడిన తర్వాత ఇప్పుడు వారి గురించి ప్రభు ఏమంటూ వచ్చాడంటే, ఈ సంగతులకు అంటే ఈ లేఖనముల యొక్క శక్తికి సంబంధించిన సంగతులకు మీరు ఇప్పుడు సాక్ష్యం. అంటే దాని అర్థం, నేను రెండవ తలంపు ఇంతగా ఎందుకు వివరించవలసి వచ్చింది అని అంటే, రెండవదిగా ఆయన లేఖనముల యొక్క శక్తి మనల్ని ఏం చేస్తుంది చెప్పడానికి నేను చెప్పవలసి వచ్చింది. మనల్ని ఏం చేస్తూ వచ్చింది? ఆయనకు సాక్షులుగా చేస్తూ వచ్చింది. చెప్పగలం కదా, ఇప్పుడు ఏమని చెప్పగలం? క్రీస్తు శ్రమ పడ్డాడు, ఆయన మానవాళి కొరకై, పాపముల కొరకై ఆయన మరణించాడు. నీ పాపముల కొరకై, నా పాపముల కొరకై ఆ ప్రభు మరణించాడని మనం బయటకు వెళ్ళి ఏం చెప్తున్నాం? సువార్త అంటే ఏంటి? సాక్ష్యమే కదా. కనుక బయటకు వెళ్ళి చెప్తున్నాం, దీనికి మేము రూఢి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే పాపమును క్షమించుటకు అధికారం కలిగిన వాడని ఈనాడు బయటకు వెళ్ళి చెప్తున్నామంటే, కనుక మనం లేఖనం యొక్క శక్తి ఎరిగిన వారు కనుక ప్రభు మనల్ని ఇప్పుడు ఆ లేఖనము శక్తిని ఎరిగినటువంటి ప్రజలుగా ప్రభు మనల్ని ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడంటే, ఆయనకు మనలను సాక్షులనుగా చేస్తూ వచ్చాడు. కనుక లేఖనముల యొక్క శక్తి మనల్ని ఏం చేసింది? రెండవ శక్తి ఏంటి అని మనం చూస్తూ వస్తున్నామంటే, లేఖనముల యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క లేఖనములు. ఇప్పుడు మనం చెప్పగలం ఇందులో ఉన్నటువంటి మర్మం ఏంటో, ఇందులో ఉన్నటువంటి దీంట్లో దాచున్నటువంటి మర్మాలు ఏంటో మనం రూఢి అని చెప్పగలం. కనుక ఎవరైనా ఈనాడు పెద్ద పెద్ద డిబేట్స్ జరుగుతున్నాయంటే, చాలా మందితో వైరం జరుగుతుందంటే, వాక్యం ద్వారా నిరూపిస్తున్నారంటే, ప్రభు వారిని ఏం చేస్తూ వచ్చాడంటే, ఈ లేఖనముల యొక్క శక్తి ద్వారా నింపి వారి నిమిత్తమై ప్రభు వారిని సాక్షులుగా చేశారు.
ఇప్పుడు ఎన్ని డిబేట్స్ మనం యూట్యూబ్లో కొట్టి చూస్తే కనుక వారితో వీరితో దేవుడిని నిరూపిస్తున్నారంటే కారణం ఏమిటి అంటే లేఖనం ఉన్నటువంటి శక్తి వారు ఎరిగిన వారిగా ఉండి ఆ రీతిగా వాళ్ళు ప్రభువునకు సాక్షులుగా వాళ్ళు నిరూపిస్తూ వస్తున్నాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈనాడు లేఖనంలో యొక్క శక్తి మనల్ని ఏం చేస్తూ వచ్చిందంటే ఆయన కొరకే సాక్షులుగా చేస్తూ వచ్చింది. అందుకే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడతా వచ్చింది. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 12వ వచనం. ప్రకటించిన వాడును నేనే, రక్షించువాడును నేనే, దాన్ని గ్రహింప చేసిన వాడును నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా యొక్క కారణం ఏమిటి అంటే కనుక ఇక్కడ రాయబడింది, ప్రకటించిన వాడు నేనే, రక్షించిన వాడిని, దాన్ని గ్రహించినట్టు చేయవాడు, లేఖనముల యొక్క శక్తిని గ్రహించినట్టు చేసిన వాడు నేనే. కాబట్టి చేసినాను కనుకనే ఇప్పుడు మీరు నా కొరకు ఏమై ఉన్నారు? సాక్షులే. ఉదయకాల సమయంలో మనం ప్రభుని ఆరాధించుకోగలిగిన రెండవ తలంపు ఆయన లేఖనముల యొక్క శక్తి మనల్ని ఏం చేసిందంటే ఆ ప్రభు కొరకై మనల్ని సాక్షులుగా చేసింది. కనుక వివరించి నేను ఆరాధన కొరకే కనుక ఇప్పుడు మూడవ తలంపులోనికి వెళ్తాను. మూడవ తలంపు మూడవ శక్తిని గురించి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు 11వ వచనం చదువమ్మా. 3వ అధ్యాయము 11వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదువు. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలో పాలువాడుట వ్యక్తితో ఎరుగు నిమిత్తమును సమస్తమును ఎంచుకొనుచున్నాను. ఇక్కడ మూడవ శక్తి గురించి రాయబడింది పునరుత్థాన శక్తి, లేకపోతే పునరుత్థాన బలము అని చెప్పి రాయబడింది. మూడవ శక్తి ఆయన యొక్క పునరుత్థాన శక్తి. కనుక ప్రభు యొక్క పునరుత్థాన శక్తి మన జీవితంలో ఏం చేస్తూ వచ్చిందంటే పౌలు అపోస్తలుడు తెస్సలోనికీయులకు రాస్తూ మొదటి తెస్సలోనికీయ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చూస్తాం మనము. మొదటి తెస్సలోనికీయ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. మనము కనుక దేవుని యొక్క పునరుత్థాన శక్తి ఆయన బలము ఏమిటి అంటే క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదు. ప్రభువైన దేవుని యొక్క పునరుత్థాన శక్తి మనల్ని ఏం చేసింది అంటే మొదటి పునరుత్థానంలోనికి మనం తీసుకోవచ్చు. అందుకే ఇంకొంచెం వివరంగా మనకు అర్థం కావాలంటే ప్రకటన గ్రంథకర్త ఈ మాట రాస్తాడు. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయం 5వ వచనం. బ్రతకలేదు, ఇదే మొదటి పునరుత్థానము. ఆ 6వ వచనం చదువు. ఈ మొదటి పునరుత్థానంలో పాలగల వారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు, ఇచ్చి వారికి రెండవ మరణం మీద అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అంటే దేవుని యొక్క పునరుత్థాన శక్తి
మనల్ని ఏం చేస్తూ వచ్చిందంటే మొదటి పునరుత్థానంలోనికి మనల్ని తీసుకువచ్చింది. మొదటి పునరుత్థానంలో పాల్పొందిన వారు ఎవరు? పరిశుద్ధులు కదా. మొదటి పునరుత్థానంలో పాల్పొందిన వారు పరిశుద్ధులు. అంటే ఇప్పుడు ప్రభు యొక్క రాకడలో మొదట లేపబడిన వారు ఎవరు అంటే ఆయన పునరుత్థాన శక్తిలో పాల్పొందినటువంటి మనమే మొదటి పునరుత్థానంలోని తీసుకురాబడుతున్నాం. కనుక మొదటి పునరుత్థాన శక్తి ద్వారా మనకు కలిగిన మేలు చేయాలంటే ఆయన పునరుత్థాన శక్తిని ఎరుగు నిమిత్తం, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తం నేను నష్టపరుచుకున్న పెంటతో సమానంగా నేను ఎంచుకొనిచున్నాను అంటే అర్థం ఏమిటి అంటే ఆ ప్రభు అయిన దేవుని యొక్క పునరుత్థాన శక్తి వల్ల ఏం చేస్తూ వచ్చింది అని అంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము మొదటి పునరుత్థానంలోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చింది ఆ పునరుత్థానం యొక్క శక్తి. అందుకే లూకా సువార్త 20వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. లూకా సువార్త ఇంకొంచెం వివరంగా మనం చూస్తే 20వ అధ్యాయం లూకా సువార్త 35-36 వచనం. దేవుని కుమారులై ఉందురు కనుక మొదటి పునరుత్థానం లేకపోతే పునరుత్థాన శక్తిలో మనకు వచ్చినటువంటి మేలు ఆశీర్వాదం ఏమిటి అంటే వారు ఇకను ఏం కారంట? చావా నేరడు. అంటే ఏంటి? వారు యుగాయుగములు క్రీస్తుతో కూడా ఏం చేయబోతున్నారు? రాజ్యం ఏలబోతున్నారు. కాబట్టి దేవుని యొక్క పునరుత్థాన శక్తి మనల్ని ఏం చేస్తుందంటే మొదటి పునరుత్థానంలోకి తీసుకొచ్చింది. మొదటి పునరుత్థానం తీసుకొచ్చిందంటే మనం పరిశుద్ధులము నీతిమంతులమై ఉన్నాం. కాబట్టి ఇక మనం ఏమి కాము అని అంటే ఆయన పునరుత్థాన శక్తిలో పాల్గొన్నటువంటి మనము ఆ పునరుత్థాన శక్తిలోకి ప్రభు మనం తీసుకొచ్చినటువంటి మనం ఏం కావంట? చావనే చావు. అంటే దాని అర్థం ఆ క్రీస్తుతో కూడా యుగాయుగం. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం ఆ మాట తీసుకుని ఆరాధనలోకి వెళ్తాం. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం చదువమ్మా. వారు యుగయుగములు ఏం చేస్తారంట? రాజ్యం ఏలుతారు. ప్రభువు మహిమ కలిగిన కాక. కాబట్టి మన దేవుడు ఎవరు అని అంటే ఆయన శక్తిమంతుడైనటువంటి దేవుడు. కనుక దైవ గ్రంథంలో సెలవిచ్చినట్టుగా ప్రభు ప్రకటించినటువంటి మొదటి శక్తి ఏంటి అంటే సువార్త వలనటువంటి శక్తి. కనుక ఆ సువార్తమైనటువంటి శక్తి మనల్ని రక్షణ అనుభవంలోనికి తీసుకొచ్చింది. రెండవదిగా లేఖనముల శక్తి. ఈ లేఖనముల శక్తి మనల్ని ఏం చేస్తూ వచ్చింది అని అంటే ఆయనకు మనల్ని సాక్షులుగా చేస్తూ వచ్చింది. మూడవదిగా ఆయన పునరుత్థానటువంటి శక్తి. ఈ పునరుత్థానటువంటి శక్తి మనల్ని చావకుండా యుగాయుగములు ప్రభుత్వం కూడా సజీవులుగా నిలుపునట్లు చేసి. కనుక ఈ మూడు సంగతులు ఈ శక్తివంతుడైనటువంటి దేవుడు మనం ఎలా చేస్తూ వచ్చాడు తన శక్తి ద్వారా. అందుని బట్టి మనం ప్రభుని కొంత సమయం ఆరాధన చేసి స్తుతించి కనపరిచేవారు. మోకరించండి. మనం కొంత సమయం
గ్రంథమైన బైబిల్ నుండి హెచ్చరికలు తీసుకొని ఆ రీతిగా మనం పరీక్షించుకొని ప్రభుత్వం చేస్తాం. ఆది కాండము 30వ అధ్యాయము 13వ వచనాన్ని మనమందరం కూడా కలిసి చదువుతాం. ఆది కాండము 30వ అధ్యాయము 13వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుతాం. ఆది కాండము 30వ అధ్యాయము 13వ వచనం. లేయా, నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టింది. ప్రభు సాయం కొరకే మనం ప్రార్థించాలి. తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, మా ఉన్నతాన్ని చెల్లిస్తున్నాం. ఇటువరకు ప్రభా మమ్మల్ని ఆరాధించట్లో మీరు మాకు శక్తివంతుడైన దేవుడు అని దేవా, మీ స్వార్థ శక్తి ద్వారా నన్ను ప్రభావం దర్శించి కక్షల్లోకి తీసుకొచ్చినందుకు వేస్తున్నాను. పాపం గురించి నన్ను ఒప్పుదలలోకి తీసుకొచ్చినందుకే గురించి ఆరాధిస్తున్నాను. మీ లేఖనంలో శక్తి నాకు బయలుపరుస్తుంది తండ్రి. ఈ లోకంలో మీకు సాక్షులుగా నన్ను చేస్తున్నందుకే మీకు వందనం చెల్లిస్తున్నాను. మా ప్రేమైన తండ్రి, మీరు ఎంతైనా దేవా నా జీవితాల్లో నమ్మదగిన దేవుడుగా మీరు ఎంతవరకు ఉంటూ వస్తున్నందుకే చూపిస్తున్నాను. తిరిగి ప్రభావ మీ ప్రభువులను సమీపిస్తున్నాను. మా గమనాన్ని తీసుకొచ్చిన పరిస్థితి లేక కావాలని ఉపయోగిస్తూ ఉంటారు. మా కొరకే ప్రభావ మీరు వివరించండి, మాకు బోధించండి. మా మంచి బోధకుడివి ప్రభావ మీరే ఇచ్చుకోండి. వాటి వెలుగులో మా జీవితాన్ని మమ్మల్ని మేము పరీక్షించండి. ప్రభావ యోగ్యంగా వాళ్ళని సమీపించినట్లు కృపను గురించండి. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ముప్పైవ అధ్యాయము ఆది కాండము 13వ వచనంలో లేయా స్వయంగా పలికినటువంటి ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకొని అందులో ఉన్నటువంటి కొన్ని తలంపులు ప్రభు మనకు సహాయం చేయాలి. లేయా స్వయంగా పలికినటువంటి మాట ఒకటి ఇక్కడ రాయబడింది. లేయా నేను ఎవరిని చెబుతుంది, భాగ్యవంతురాలను. కనుక లేయా పలికిన మాట ఏమిటి అంటే నేను భాగ్యవంతురాలు. కనుక ఇప్పటి నుంచి స్త్రీలందరూ నన్ను ఏమంటారు, భాగ్యవతి అంటారు. కనుక అందరూ నన్ను ఇప్పుడు భాగ్యవతి అంటారు. అందుకోసం నాకు పుట్టినటువంటి కుమారునికి నేను ఏమేమి పేరు పెడతాను అంటే ఆషేరు అనేటువంటి పేరు పెడతాను. ఇక్కడికి ఉదయకాల సమయంలో లేయా వలె మనం కూడా ప్రభు మనల్ని ఏమని కోరుతున్నాడు అంటే మనం కూడా భాగ్యవంతులంగా ఉండాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశము, సంకల్పమై. కనుక భూలోకంలో తల్లిదండ్రులంగా మన బిడ్డల విషయమై లేకపోతే మన విషయమై ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలని కోరుకుంటామనంటే ఐశ్వర్యవంతులుగాను, ధనవంతులుగాను, భాగ్యవంతులుగాను ఉండాలని కోరుకుంటాం. కనుక భూలోకంలో ఉన్నటువంటి మనమే ఆ రీతిగా ఉండడానికి ప్రయత్నం చేస్తే మన కొరకే ప్రాణం పెట్టి, మన కొరకే రక్తమును కార్చి, మన కొరకే సమస్తమును తారపోసినటువంటి మన ప్రభువైనటువంటి దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మనము భాగ్యవంతులుగా ఉండాలి అని కోరుకోవటం ప్రభుకి ఎంతైనా తగినది కదా. కనుక ఉదయకాల సమయంలో, మధ్యాహ్నకాల సమయంలో ప్రభు బలలో చేవేస్తున్నటువంటి మనము ఈనాడు లేయాకు వలె నేను భాగ్యవంతుడను లేకపోతే భాగ్యవంతురాలను అని చెప్పగలిగినటువంటి ఆ ధైర్యం కలిగినటువంటి ప్రజలుగా ఉంటున్నామా. కనుక భాగ్యవతి, భాగ్యవంతులు ఇది భౌతిక సంబంధమైనటువంటి భాగం, లేకపోతే భౌతిక సంబంధమైన ధనం కాదు. ప్రభు మన గురించి ఒక మాట అంటాడు మత్తయి సువార్తలో. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చటి చిమ్మటైనను తుప్పైనను
దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. చాలు. ఇప్పుడు రాయబడిన 20వ వచనంలో మనం చూస్తే పరలోకమందు మీ కొరకు ఏం సమకూర్చుకున్నాడు? ధనమును కూర్చుకున్నాడు. ఇది భాగ్యవంతులుగా చేస్తుంది మనం. కనుక పరలోక సంబంధమైన భాగ్యమును మనము కలిగి ఉండవలసినటువంటి వారిగా ఉండాలనే తప్పు. అందుకే పౌలు అపోస్తలుడు క్షమించండి యాకోబు రాస్తూ తన పత్రికలో మాట రాస్తాడు. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? కనుక ఎందులో మనం భాగ్యవంతులము కావాలి అంటే విశ్వాసము అని చెప్పుకున్నటువంటి మనము కనుక భౌతిక సంబంధమైన విషయాలలో ధనవంతులంగా భాగ్యవంతులంగా ఉండటం మంచిదే కాదని అనసాలము. కానీ అదే సమయంలో మన విశ్వాసంలో ఏం కావాలంట? భాగ్యవంతులం కావాలంట. కనుక ఇప్పుడు లేయ జీవితం నుంచి మనకు ప్రవహిస్తున్నటువంటి తలంపు ఏమిటి అంటే, ఈనాడు విశ్వాసమందు నేను భాగ్యవంతుడను భాగ్యవంతురాలను, కనుక ఇక మీదట అందరూ నన్ను భాగ్యవతి లేక భాగ్యవంతుడు అని అంటారు. కనుక నేను అన్నిటిలో నేను భాగ్యవంతుణ్ణి అయినాను అని చెప్పగలిగినటువంటి ఆ స్థితిలోనికి ఈనాడు నువ్వు తీసుకురాబడినావా అని. అట్లా నువ్వు తీసుకురాబడితే ప్రభువును చేయడానికి యోగ్యుడు. కనుక ప్రభు అన్నాడు, పరలోకము కొరకేటువంటి ధనమును సమకూర్చుకోనండి. కనుక మీ భాగ్యము పరలోకంలో ఉంది, విశ్వాసం ఉంది, భాగ్యవంతులు కండి. కనుక ఎంతసేపు భౌతిక సంబంధమైన భూలోక సంబంధమైన లోక సంబంధమైన వాటి విషయమైన భాగ్యవంతులు అవుటి కొరకైనటువంటి ప్రయాస కాదు. కానీ ఈనాడు విశ్వాసవంతు భాగ్యవంతుడు ఆ పరలోకంలో ధనమును సమకూర్చుకున్నట్లో మనం భాగ్యవంతులము కావాలి అనేది ప్రభువు మనకిస్తున్నటువంటి తలంపై ఉంటుంది. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ భాగ్యవంతులుగా ఎవరు చేస్తారు? ఎట్లా మనం భాగ్యవంతులం అవుతాం? చూడండి, ద్వితీయోపదేశకాండంలో ఒక మాట రాయబడింది. 8వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనం. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకునేవారెను, ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలగచేయవాడు. భాగ్యవంతుడైనటువంటి దేవుడు భాగ్యమును సంపాదించుకొనకైనా సామర్థ్యం కలగచేయవాడు ఎవరంట? మన ప్రభువే. కనుక నీ దేవుడైన యెహోవాయే. కనుక నువ్వు జ్ఞాపకం ఉంచుకో, మనల్ని భాగ్యమును సంపాదించుకున్నట్టుకు అటువంటి సామర్థ్యం మనకి ఇచ్చేవాడు మన దేవుడైనటువంటి యెహోవాయే. కనుక ఆయనను ఆధారంగా చేసుకొని కనుక విశ్వాసమందు మనం భాగ్యవంతులం అవుట కొరకే, పర సంబంధమైనటువంటి వాటిలో మనం భాగ్యవంతులం అవుటకు ప్రభు మనకు సహాయం చేయను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎందులో మనం భాగ్యవంతులం కావాలో ఒక 3 తలంపులు నేను జ్ఞాపకం చేసుకుని మనం ప్రభుత్వాలలో చేయాలి. అందులో మనం నిజంగా విశ్వాసంగా అందులో మనం భాగ్యవంతులము అని లేయవాలి చెప్పగలమా? నేను భాగ్యవంతురాలను. కనుక అనేకులు నన్ను ఇప్పుడు ఏమంటారంట? భాగ్యవతి అంటారు. ఈ సాక్ష్యము కనుక రూఢిగా మనం చెప్పగలిగినటువంటి అనుభవం మనకు ఎంతైనా అవసరం. ఈ మధ్యాహ్న కాల సమయంలో అదిగో నేను దీనిలో భాగ్యవంతుణ్ణి కాబట్టి నేను చెప్పగలను, నేను దీనిలో భాగ్యవంతునిగా ప్రభు నన్ను చేశాను, నేను ఇప్పుడు భాగ్యవంతుణ్ణి అని చెప్పగలిగితే ప్రభుకు ఎంతైనా మనము ప్రభువులను సమీపించడానికి మనం ఎంతైనా యోగ్యమైంచున్నాం. చూడండి, మొదటి తలంపులో ఎందులో మనం భాగ్యవంతులము కావాలో అని. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 29వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 29వ వచనం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. చాలమ్మా, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. ఇశ్రాయేలు గురించి కనుక ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. అందుకే మనకి ఈ మాట మీద పాట కూడా ఉంది కదా, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము, ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంత
ఎంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు వాస్తవమే కానీ ఇశ్రాయేలు గురించి రాయబడినటువంటి మాట ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం చూస్తే ఎంతో గొప్పగా కనపడుతుంది అంతకుముందు నువ్వు యాకోబుగా ఉంటివి నువ్వు మోసగాడిగా ఉంటివి కనుక నీ స్వభావమే మోసము నువ్వు మామని మోసం చేసావు కనుక అంత నీ జీవితం అంతా మోసమే అయితే అదే యాకోబుని గురించి ఇప్పుడు పలుకుతున్నటువంటి మాట ఓ ఇశ్రాయేలు ఇప్పుడు నీ భాగ్యం ఎంత గొప్పది ఎందుకు అంత భాగ్యం వచ్చిందంటే యెహోవా నేనేం చేస్తూ వచ్చాడు రక్షిస్తూ వచ్చాడు ఇది ఏ భాగ్యం అంటే రక్షణ భాగ్యం కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ కూర్చున్నటువంటి నిజంగా మనలో ఈ రక్షణ భాగ్యము ఇంకా ఎవరైనా పొందకపోయి ఉంటే నువ్వు చెప్పగలవా భూలోకంలో ధనము సమకూర్చుకుంటా భూలోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటా భూలోకంలో ఐశ్వర్యం సంపాదించుకుంటా మంచి పేరు సంపాదించుకుంటా భాగ్యమని చెప్పి దైవగ్రంథం సెలవించుకోలే అదే గొప్ప భాగ్యమని దేవుని యొక్క వాక్యము సెలవివ్వటంలే ఏది గొప్ప భాగ్యము అంటే రక్షణ అనేది యెహోవా అనుగ్రహించిన రక్షణ యెహోవా వలన నువ్వు రక్షింపబడినావని అది నీకు భాగ్యాన్ని కలుగజేస్తుంది కనుక అట్టి రక్షణ భాగ్యము కలుగచేటకు అట్టి సామాన్యతను కలుగ చేయవాడు నీ దేవుడైన యెహోవాయే ఈ మధ్యాహ్న కాల సమయంలో కనుక ఈ రక్షణ నీకు ఉందని ఈ రక్షణ నీకు లేకపోతే ఈ రక్షణ భాగ్యం నీకు లేకపోతే మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు రక్షింపబడకపోతే అందుకే నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు శ్రేష్టంగా ప్రభుని ఆరాధిస్తూ ఒక మాట పలుకుతూ వచ్చారు చూడండి 15వ అధ్యాయము నిర్గమకాండము 2వ వచనంలో యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణ ఆయను కనుక ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పలుకుతున్నటువంటి మాట ఆయనే నాకు రక్షణ ఆయను ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ భాగ్యము నేను కలిగి ఉన్నాను ఆయనే నాకు రక్షణ అయినాడు నా రక్షణకు కారకుడు నేను రక్షింపబడినానని నీ జీవితంలో నువ్వు చెప్పగలుగుతావా అని కనుక ఇంక ఎంతకాలం ఈ రక్షణ భాగ్యం నువ్వు పొందకుండా సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు నీ వలని రక్షణ అంటాడు చూడండి సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో సంతోషించుచున్నది నీ వలని రక్షణ బట్టి నేను కలుగుతుంది నాకు కనుక ప్రభు ఇచ్చేటువంటి భాగ్యము రక్షణ ఆ రక్షణ నీ జీవితంలో నీకు సంతోషాన్ని ఇస్తుంది కనుక నేను వింటున్నటువంటి ఓ బిడ్డలారా మీ జీవితాల్లో ఇంకా ఈ రక్షణ ఆనందము ఈ రక్షణ భాగ్యము నువ్వు పొందకపోతే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అయినటువంటి దేవుడు ఆ సామర్థ్యతను నీకు కలిగించేటువంటి దేవుడు నిన్ను దర్శిస్తూ సంధిస్తూ నీతో మాట్లాడుతున్నాడు నీ రక్షణ భాగ్యము నువ్వు పొందకపోతే ఈ మధ్యాహ్న కాల సమయంలో రక్షణకు యెహోవాయే రక్షణకు ఆధారమైన ఆయన రక్షణకర్త అయినటువంటి దేవుడు నీ రక్షణకు ఆధారమైనటువంటి దేవుడు ఈ రక్షణ నీ జీవితంలో ఏం కలిగిస్తుందంట సంతోషం కనుక నీ వల్ల రక్షణను బట్టి నాకు ఏం కలుగుతుంది సంతోషం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రక్షణ అనుభవం నీకు లేకపోతే నీ పాపం నుండి నీకు విమోచన లేకపోతే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ రక్షణ ఇవ్వటానికి కొరకే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు యెషయా గ్రంథము చూడండి యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనం ప్రకారం ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను పిలుస్తున్నాడు చూడండి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో భూదిగంతములో ఉన్న ప్రేమైన ప్రజలారా నా వైపు చూసి మీరు రక్షణ పొందుడే కనుకనే ప్రభు వైపు చూచి ఆయన రక్షణను పొందాలని ప్రభుని మధ్యాహ్న కాలంలో హెచ్చరిక చేస్తున్నాడు ఒకవేళ నువ్వు రక్షింపబడకపోతే ఆయన నీ కొరకే రక్షకుడిగా భూమి మీద ఉదయించాడని మనం ఆరాధన చూస్తూ వచ్చాడు ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేడు మీ మధ్యకు తీసుకొని వచ్చాడు అదేమిటి అంటే నేడు రక్షకుడు మీ కొరకై ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే
నీ పాపముల నుండి నిన్ను రక్షించుటకు లోకంలో మరొక మార్గము లేదు. నీ పాపముల నుండి నీకు విమోచన కొరకై లోకంలో మరొక గత్యంతరము లేదు. నీ పాపములు అవి యెషయా గ్రంథకర్త రాస్తూ వచ్చాడు. చూడండి, యెషయా గ్రంథము ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ పాపములు ఎటువంటి అయినను సరే, మొదటి గ్రంథము మొదటి అధ్యాయం యెషయా గ్రంథము 18వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. చాలు. మీ పాపములు అవి రక్తం వలె ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రనివైనను. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాపములు ఎటువంటివైనను సరే, నీ పాప పరిహారార్థం కొరకై రక్షకుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చాడు. నీ పాపముల నుండి వారిని రక్షించుట కొరకే. అందుకే కీర్తనకారుడు రాస్తాడు, ఎవడును ఏ విధము చేతనైనను తన యొక్క సహోదరుని ఏం చేయలేడంట, విమోచించలేడు, రక్షించలేడు. కనుక నీవు రక్షింపబడాలంటే, నీ పాపములకు పరిహారం కావాలంటే రక్తం అవసరం. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. ఎట్ల యొక్క మేకల యొక్క గొర్రెల యొక్క రక్తము పాపములను తీసివేయలేదని దైవగ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. అన్ని వేదాంతాలు గ్రంథాలు ఘోషిస్తున్నాయి. ఏ రక్తము కూడా పాపమును తీసివేయలేదు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనల్ని ఏం చేస్తుంది, పవిత్రపరుస్తుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాపంలో నుండి చనిపోతే నీకు నిత్య నరకాగ్ని. కనుక యుగాయుగములు మడుచున్న అగ్నికి అంతకంతో మనం గుండెమును పడబడతావు. కనుక నీ పాపములు ఎంతకాలం జీవిస్తావు, నీ పాపములు ఎంతకాలం బ్రతుకుతావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఎంతకు వచ్చి, యేసుక్రీస్తు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు, నువ్వు రక్షకుడిగా నా కొరకే ఉదయించావంట. కనుక రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదముల యొద్ద పడి నా పాపములు క్షమించని అడిగితే ఆ దేవాతి దేవుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపములన్నింటినీ క్షమించి సమస్త దుర్నీతిని నిన్ను పవిత్రపరిచి ఈ రక్షణ భాగ్యమును మధ్యాహ్న కాల సమయంలో నీకును ప్రభువును అనుగ్రహించేటువంటి వాడు. కనుకనే ప్రభువైన దేవుడు నీకు సెలవిస్తున్నాడు, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఇలాగూ. ఎబ్రిల్ రాస్తూ పౌలు అపోస్తలుడు 2వ అధ్యాయం 3వ వచనం. చూడండి, ఎబ్రిల్ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎబ్రిల్ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుని చాలు. ఈ గొప్ప రక్షణ నీ జీవితంలో నిర్లక్ష్యం చేస్తే రేపు దినం నీది కాదు సహోదరుడా, రేపు దినం నీది కాదు సహోదరి. రేపు ఏమి సంభవించడం నీకు తెలియదు. మీ జీవం ఏర్పాటుది. మీరు అంతలో కనపడి అంతలో మారిపోయి నీటి ఆవి వంటి వారు కారా. ప్రస్తుత దినాలు ఎంత భయంకరమున్నాయో, రేపు నువ్వు జీవిస్తావో లేదో తెలియని పరిస్థితులు. అయితే ఈ గొప్ప రక్షణ భాగ్యం నువ్వు పొందితే నువ్వు మరణించిన సదాకాలం మనం ఆరాధన చూస్తూ వచ్చాం. ప్రభుత్వం కూడా ఉంటావు, రక్షకునితో కూడా ఉంటావు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో పాపములు ఒప్పుకొని ఈ భాగ్యాన్ని అనుగ్రహించు. ఆ సామర్థ్యం కలగచేయు. ఆ ప్రభు వైపు నువ్వు చూసినట్లయితే నా వైపు చూసి ఏం కావాలి, రక్షణ పొందు. ఇప్పుడు యేసు వైపు చూడు. ఈ రక్షణ భాగ్యాన్ని ఆయన్ని అనుగ్రహించేవాడు. పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట, ఈ మొదటి తలంపు ముగింపులో చూసి మనం 2వ తలంపులోనికి వెళ్తాం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఇదే మీకు 2వ వచనం చదువుమా. అనుకూల సమయమందు నీ మొన్న ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే రక్షణ దినము. ప్రియా, విశ్వసించని యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించని రక్షణ భాగ్యం పొందని ప్రజలారా, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. రేపు నీది కాదు, నిర్లక్ష్యం చేయవు. కనుక నేను మొదటి భాగ్యం, ఏ భాగ్యం అనేది, రక్షణ భాగ్యం. నిజమే, మనం రక్షణ భాగ్యం పొందినటువంటి ప్రజలుగా ఉంటే ధైర్యంగా ఆయన పనిలో మనం చేయటం. ఇప్పుడు 2వ భాగ్యంలోనికి వెళ్తాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం.
చాలా ఇక్కడ రాయబడినటువంటి మాట 9వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ వచనంలో, నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము. ఎవరి భాగ్యం అంటారు? రెండవది నీ సేవకుల భాగ్యం అంటూ వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఏమని రాయబడతా వచ్చింది అని అంటే, కనుక నీ సేవకుల భాగ్యం మంచిది, అంతేకాదు ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. సేవకులు అంటే ఆయన దాసులని కాదు, అందరూ సేవకులే కదా. కనుక ఎవరు భాగ్యవంతులు అని అంటే, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు వారే నీ సేవకులు. ఎవరు అంటే నీ పాదముల యొద్ద కూర్చుని నీ జ్ఞాన సంభాషణ వినుచుండుట, అదే భాగ్యం. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ భాగ్యం నీకు ఉందా అని? ఏ భాగ్యం? ఆయన జ్ఞాన సంభాషణ వినుచుండేటువంటి భాగ్యం. అనేక సార్లు మనము ఈ భాగ్యాన్ని కోల్పోతూ వస్తాం, ఈ భాగ్యము లేని వారిగా ఉంటాం. ఏది అంటే ఆయన జ్ఞాన సంభాషణ వినుచుండేటువంటి వారు. ఎంత సోమరులుగా ఉంటామని అంటే దేవుని యొక్క జ్ఞాన సంభాషణ వినటానికి కనుక ఇంట్లోనే కనుక ఎంత సమయమైన వృధా చేస్తాం, ఎంత సమయాన్ని వృధా చేస్తాం, కానీ వినటానికి మనం ఇష్టపడం. కనుక ఏది భాగ్యము అంటే ఆయనను కూర్చున్నటువంటి జ్ఞాన సంభాషణ, ఆయన కూర్చున్నటువంటి మాటలు, ఆయన కూర్చున్నటువంటి పలుకులు, ఆయన కూర్చున్నటువంటి సంభాషణ, అది వినటమే భాగ్యం. అనేక పర్యాలు వినుటకు ఇష్టపడము, కానీ కనుక అనేక సార్లు వినుటకు మనం ఏమాత్రం చెవి యొక్క వినుటయే భాగ్యం అని దైవ గ్రంథము సెలవిస్తాము. కనుక ఆయన జ్ఞాన సంభాషణ అనేక రాజులకు రాస్తూ ఇదే మాట ఆడవుడు రాస్తారు. చూడండి, రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనంలో, రాజుల మొదటి గ్రంథము 10వ వచనం 10వ అధ్యాయం 8వ వచనం, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి. అక్కడేమో నీ సేవకులు భాగ్యవంతులు అని మొదలు పెట్టాడు. ఇప్పుడు సేవకులైనా ఏం కావాలా? వినాలి. వినవలసి వచ్చినప్పుడు తప్పదు, వినాలి, నేర్చుకోవాలి. తెలియని సంగతులు ఇక్కడ అంటాడు, నీ జనులు భాగ్యవంతులు. ఎవరు అంటే నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములు వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. ప్రియ సంగమా, ప్రోబిట్లారా, వాస్తవమే ప్రభు మాటలు వినుట కొరకే మన జీవితంలో ఆ వేగనపాటు, తొందరపాటు, ఆయన మాట వినుట కొరకైనా సిద్ధపాటు మన జీవితంలో కలిగిన వారిగా ఉంటున్నామా అని దైవ గ్రంథంలో అట్లా వింటూ వచ్చారు. మన ప్రకటన గ్రంథకర్తను చూస్తే చూడండి, ఆయన పరవాస ద్వీపంలో, పద్మాస ద్వీపంలో పరవాసుడైనప్పుడు ఆయన కలిగినటువంటి దర్శనం యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 1వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ వచనం, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనాలి అని అంటే అంతకుముందు వాటిని మనం ఏం చేయాలి? వినాలి. అందుకే ఇప్పుడు యోహాను మనం కిందకి వెళ్ళి చూస్తే 11వ వచనము 12వ వచనము చూస్తాం. అదే అధ్యాయం, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా పూర్వదిన వంటి గొప్ప స్వరము. ఎప్పుడంటేనా? ప్రభు దినమందు నేను ఆత్మవశుడై ఉండగా ఇప్పుడు ప్రభు యొక్క స్వరం నేను వింటూ వచ్చాను. ప్రియ సంగమా, ప్రభు బిడ్డలారా, ప్రభు యొక్క స్వరము ఈనాడు ప్రభు దినాన నీకు వినపడాలంటే నువ్వు ప్రభు దినాన నువ్వు ఇంటికే పరిమితం అయితే ఆయన స్వరము నువ్వు ఎట్లా వింటావని వినటమే భాగ్యము. ఈ భాగ్యము నీ జీవితంలో లేకుండా ప్రభు బలం ఎట్లు సమీపించి ఆయన బలం ఎట్లు చేవేస్తావు అని. కనుక నేను ప్రభు దినమందు నేను ఆత్మవశుడై ఉండగా ఇప్పుడు ఏం జరిగిందంట? బూరదులు వంటి గొప్ప స్వరము. ఇప్పుడు 12వ వచనాన్ని చూస్తాం. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి. కనుక ప్రభు యొక్క స్వరము పద్మాస ద్వీపంలో పరవశుడైనటువంటి యోహానికి దేవుని యొక్క స్వరం వినపడతా వచ్చింది. కనుక వినటకు ఇష్టపడుతూ వచ్చాడు. ఇప్పుడు నేను వినగా ఆయన స్వరం ఏమిటో అని తిరగ చూస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆయన స్వరం
స్వరము వినుట నేర్చుకున్నటువంటి పద్మాసుకున్నటువంటి యోహాను ఆ తర్వాత ఆయన రాబో సంగతుల గురించి రాయట కొరకైన జ్ఞానాన్ని ప్రవహిస్తూ వచ్చాడు. ప్రయత్న గ్రంథాన్ని, మర్మమైనటువంటి గ్రంథాన్ని యోహాను రాయడానికి ప్రభు సామర్థ్యతని ఇస్తూ వచ్చాడు. అంతకుముందు యోహాను ఏం చేస్తూ వచ్చాడు? వినుటూ వచ్చాడు. వినటానికి ఇష్టపడ్డాడు, వినటానికి తన చెవులు చాచాడు. కాబట్టి తన మర్మమైనటువంటి గ్రంథాన్ని రాయటానికి జ్ఞానాన్ని దేవుడిస్తూ వచ్చాడు. మధ్యాహ్నకాల సమయంలో మనము ఎవరు భాగ్యవంతులు అంటే ఆయన జ్ఞానం వచ్చినప్పుడు వినున్నటువంటి ప్రజలు జ్ఞానవంతులు. ఇప్పుడు మనకి కొంచెం ముందుకు వెళితే సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయంలోనికి వెళితే చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. ఇప్పుడు సమూయేలు అనే స్వరము, సమూయేలు యెహోవా మందిరంలో పడుకున్నప్పుడు ఆయన వింటూ వచ్చాడు. ఆయన మందిరంలో ఆయన స్వరం వినపడుతుంది. ఆయన స్వరం వినుటకు సమూయేలు వేగపడి స్వరం విన్నప్పుడు ఇప్పుడు ఏలీ వద్దకు వెళుతున్నాడు. ఎందుకంటే బాలుడు కనుక స్వరం గుర్తించలేకపోతూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే సమూయేలు దేవుని యొక్క స్వరమును ఆ తర్వాత ఏలీ ద్వారా ఈసారి ఏ స్వరమేని వినపడితే చిత్తముని దాసుడు ఆలకించినాడు, ఆజ్ఞనిమ్మను అన్నప్పుడు ఇప్పుడు దేవుని యొక్క స్వరము సమూయేలు వినపడుతూ వచ్చినప్పుడు నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞనిమ్ము. ఇప్పుడు చెప్పాడు, ఇదిగో ఏలీ ఉన్నాడే, ఏలీతో వెళ్ళి చెప్పు. ఏమని చెప్పు అంటూ తన దుర్మార్గుడు నువ్వు దండించలేదు, నువ్వు దైవజనుడు అయి దేవుని సేవకుడు అయి నువ్వు దండించలేదని చెప్పు అన్నాడు. సమూయేలు ఏ మాత్రము దేవుడు ఏమైతే చెప్పమన్నాడు చెప్తూనే వచ్చాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఆయన స్వరములు ఎప్పుడైతే మనం వినటము నేర్చుకుంటూ వస్తామో ఏ విషయంలో కూడా సమూయేలు వల్ల రాజీపడము. ఎప్పుడు అంటే ఆయన స్వరము వినటానికి మనం నేర్చుకున్నాం. ఎవరు భాగ్యవంతులు అంటే ఆయన స్వరమును విను ప్రజలు భాగ్యవంతులు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఏ దినమైనా ఏనాడైనా ఇది ప్రభు స్వరము అని వినగలిగిన వాడు, చెప్పగలవాడు, లేవలే నేను భాగ్యవంతుడిని, నేను భాగ్యవంతురాలి, ఎందుకంటే నా ప్రభు స్వరాన్ని నేను వింటూ వచ్చాను. రక్షింపబడిన మొదటి దినాల్లో నేను అనుకుంటా ఉన్నాను, ప్రభు నీ స్వరం ఎట్టుకుంటుంది, నీ స్వరం వినాలి అని ప్రార్థించేవాడిని. మీకు తెలుసులే రక్షణ అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రక్షింపబడిన మొదటి దినాలు ఇంటర్మీడియట్లో నా ప్రభు నా పాపాలు క్షమించి 1991 సంవత్సరంలో నా ప్రభుని నేను నమ్ముకుంటూ వచ్చాను. నా ప్రభుకి నా జీవితాన్ని అప్పగిస్తూ వచ్చాను. ఆయన నా సొంత రక్షకుని అంగీకరిస్తూ వచ్చాను. అప్పుడు నా యాంగ్జైటీ ఎట్టుండేది అంటే ఇంట్లో ఎవరితో కూడా మాట్లాడేవాడిని కాదు. అట్లాగే నా సమయం దొరికితే ఒక ఏకాంతమైన ప్రదేశానికి వెళ్ళిపోయి ఒక కొండ, మాకు ఎక్కువ కొండలు ఉంటాయి అక్కడ, ఆ కొండ ప్రాంతాలు అన్నమాట. కనుక ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటూ వచ్చేవాడిని. అలా ప్రార్థన నా ఆశ ఏంటంటే ప్రభు మీరు మాట్లాడుతుంటే కదా మీ స్వరం వినాలి. ప్రభు మహిమార్థమే చెప్తున్నాను, నేను వింటూ వచ్చాను ఆయన స్వరం. ఆ తర్వాత లేఖనముల ద్వారా, ఆ తర్వాత ఆయన స్వరము ఆయన ఎవరు మాట్లాడుతున్నట్లుగా నేను వింటూ వచ్చాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభు స్వరంను వినగలిగినటువంటి అనుభవం మనకు అవసరం. అప్పుడే ఆయన కొరకే, ఆయన నిమిత్తమే ఏ విషయాల్లో కూడా సమూయేలు వల్ల ఏం కాదు రాజీపడడం. ప్రభు నాతో మాట్లాడాడు, ఈ మాటల ప్రకారం ఆ ప్రకారం నేను చేస్తున్నటువంటి రూఢిగా చెప్పగలిగినటువంటి ధైర్యం కలిగి ఉంటాం. కనుక మనం ఆయన స్వరమును వినేటువంటి అనుభవం మన జీవితాల్లో అవసరం. వాళ్ళే ఎవరంట? భాగ్యవంతులు, వారే భాగ్యవంతులు. కనుక మనకు రెండోది, అందుకే అపోస్తుల కార్యములో మనం చూస్తాం ఒక వ్యక్తిని. చూడండి, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 7వ వచనంలో, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 7వ వచనం, నేను నేల మీద పడి సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసించున్నావని నాతో ఒక స్వరము పలుకుట. ఎవరైనా సౌలు, కనుక నన్ను ఎందుకు హింసించున్నావు, నువ్వెందుకు నన్ను హింసించున్నావు ఒక స్వరము వాడికి వినపడతా వచ్చింది. ఎప్పుడైతే ఆ స్వరం వాడికి వినపడతా వచ్చిందో సౌలు జీవితం అంతా కూడా మారిపోతా వచ్చింది.
తనలో ఉన్న క్రూరత్వం పోయింది, తనలో ఉన్న నరహత్య పోయింది, తనలో ఉన్నటువంటి హింసించేటువంటి స్వభావం పోయింది. కనుక తాను తన ప్రజల్ని, దేవుని యొక్క బిడ్డల్ని, దేవుని యొక్క ప్రజల్ని తాను పాడు చేసేటువంటి, సంఘాన్ని నష్టపరిచేటువంటి, ప్రభు బిడ్డల్ని పాడు చేసేటువంటి ఆ స్వభావం పోయింది, నరహత్య పోయింది, అన్నీ కూడా పోయినాయి. ప్రభు స్వరం వింటే పౌలుగా మార్చబడుతూ వచ్చాడు. అంతకుముందు పౌలు ఒక సందర్భంలో అంటాడు, ఒకవేళ నేను చేయవలసి వస్తే నేను 3వ దినాన సున్నతి పొందాను అని ఆయన గొప్ప అంతా చెప్తా వస్తాడు ఒక సందర్భంలో. చూడండి 22 3 ఆ మాట కాదు, నేను 7వ దినాన సున్నతి పొందిన ఒక మాట అంటాడు. ఒకవేళ నేను అతిశయింపవలసి వస్తే మాట చూడండి, ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూస్తూ పోతే అక్కడ ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని, యూదులకు లోబడిన వాడిని. ఇలాగ 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలోకి వస్తే ఇంకొంచెం వివరంగా చెప్తాడు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం చదువుమా. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం. నేను హెబ్రీయుడిని, వారు ఇశ్రాయేలీయులా, నేను ఇశ్రాయేలుడిని, వారు అబ్రహాము సంతానమా, నేను అట్టివాడినే, వారు క్రీస్తు పరిచారకుల, వెరివాని వల్లే మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తుకు పరిచారకుని, మరి విశేషంగా ప్రయాసపడుతుంది, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటుంది, అపరిమితంగా దెబ్బలు తింటుంది, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది. ఇలాగ చెప్పు చదవండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఒకప్పుడు ఆయన స్వరము వినక మునుపు తన స్థితి ఏమిటో, సౌలా నన్ను ఎందుకు హింసించున్నామని ప్రభు స్వరం వినినప్పుడు ఈ హింస అంతా ఎట్టిపోయిందో, ఈ నష్టం అంతా ఎట్టిపోయిందో, ఈ కర్కత్వమైన స్వభావం ఎట్టిపోయిందో, ఇప్పుడు ప్రభు కొరకై, ఆయన కొరకై, ఆయన నిమిత్తమై బ్రతికేటువంటి అనుభవంలోనికి పౌలుగా మార్చబడుతూ జీవిస్తూ వచ్చినటువంటి జీవితం. నేను మాట చెప్తున్నాను కనుక ప్రభు యొక్క స్వరము వినువారు ఎవరంట? భాగ్యవంతులు. ఎప్పుడైతే నువ్వు ప్రభు యొక్క స్వరాన్ని వినుటను నేర్చుకుంటావో నీ స్వభావం అంతా మారిపోతుంది. సౌలు పౌలుగా మారినట్లుగా నువ్వు మార్చబడతావు. కనుక నేను ఇప్పుడు ముగింపులోనికి నువ్వు తీసుకుని వస్తాను. 3వ తలంపుని వివరించడం ఆలస్యం అవుతుంది కనుక 2వదిగా ఎందులో భాగ్యవంతులం కావాలి అని అంటే, ఎందులో అంట వినుటలో భాగ్యవంతులం. ఇప్పుడు 3వ తలంపుని సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. కనుక 3వదిగా ఎందులో భాగ్యవంతులంగా ఉండాలి అంటే చురుకుగా ఉండుట. అదేంటిదంట? గొప్ప భాగ్యం. ఈనాడు మన క్రైస్తవ యాత్రా జీవితంలో విశ్వాసులముగా ఈ భాగ్యమును కలిగిన వారిగా ఉన్నామని. ఏ భాగ్యము? చురుకుగా ఉండేటువంటి భాగ్యం. అందుకే నిర్గమకాండంలో ఒక మాట రాస్తే చూస్తే మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే ఒక స్త్రీల గురించి ఒక మాట రాయబడింది. చూడండి, నిర్గమకాండము 1వ అధ్యాయము 19వ వచనం. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన, చూసారా,
హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. వారు చాలా ఈనాడు ప్రభు మనల్ని కోరుతుందంటే చురుకుదనంలో భాగ్యవంతులము. హెబ్రీ స్త్రీల వలె చురుకైనటువంటి వారిగా మంత్రసాని వెళ్ళేసరికి వాళ్ళన్నీ చేసి పెట్టేస్తారు కదా. ఈనాడు దేవుడి యొక్క ఇంటిలో ఏదైనా పని అప్పగిస్తే ఆ పని మనం వెళ్ళేసరికి దానికి 4 గంటలు చేసినటువంటి చురుకుదనం మనకు అవసరం. ఈనాడు ప్రభు యొక్క బిడ్డలం కానీ బలలో చేస్తున్నటువంటి మనం చురుకుదనంలో భాగ్యవంతులంగా ఉన్నామండి. నాడు సోమరితనంలో భాగ్యవంతులం కనుక సోమరి వల్ల అనేకమైనటువంటి నష్టాలు. నిద్రపోవటం వల్ల ఇప్పుడు చురుకుదనానికి వ్యతిరేకం సోమరితనం కదా, లేకపోతే నిద్రపోవటం, మత్తుగా ఉండటం. నేను ఒక సందర్భాన్ని మత్తయి సువార్తలో జ్ఞాపకం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త ముగింపులోకి వస్తున్నాను. మత్తయి సువార్త సోమరితనం వలన 25వ అధ్యాయము 5వ వచనం. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి ఏమయ్యారు? చురుకుగా ఉండవలసినటువంటి వారు. పెళ్లి కుమారుడు కొంచెం ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రపోతూ వచ్చారు. ఇప్పుడు ఎప్పుడైతే కునికి నిద్రపోతూ వచ్చారో ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చింది అంటే 11వ వచనం చదువుమా. అంతటా తలుపు వేయబడింది. వీళ్ళ యొక్క సోమరితనమును బట్టి, వీళ్ళు చురుకుదనం లేకపోవడం బట్టి, కానీ వీళ్ళు సోమరులు నిద్రించిన కారణం చేత ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే నిద్రపోతూ ఉంటే అంతలో ఏమి వేయబడిందంట? తలుపు వేయబడింది. ఇప్పుడు వెళ్ళి తలుపు కొడుతున్నారు. చురుకుదనం మన జీవితంలో లేకపోతే కలిగే నష్టం అదే. దేవుని యొక్క రాజ్యము ఇప్పుడు తలుపులు మూయబడుతూ వచ్చినాయి, పోగొట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనం 26వ అధ్యాయంలోనికి వస్తే చూడండి. ఇప్పుడు 26వ అధ్యాయము అదే మత్తయి సువార్త 40వ వచనం. వారు నిద్రించుట చూసి ఇప్పుడు 42వ వచనం చదువమ్మా. మరలా 2వ మారు వెళ్ళి ఇప్పుడు 2వ మారు వచ్చాడు. మరలా 2వ మారు వెళ్ళి వచ్చాడు కదా. 2వ మారు వచ్చి వాళ్ళని చూస్తే వారు ఏం చేస్తున్నారు? మరలా నిద్రించుచున్నారు. ఇప్పుడు 44వ వచనము. ఇప్పుడు ఎన్నో మారు వచ్చాడు? 3వ మారు. మొదటి పర్యాయం వచ్చినప్పుడు నిద్రపోతున్నారు, 2వ పర్యాయం వచ్చినప్పుడు నిద్రపోతున్నారు, 3వ పర్యాయం వచ్చినప్పుడు కూడా ఏమైపోతున్నారు? వీళ్ళు నిద్రపోతున్నారు. ఎప్పుడైతే వాళ్ళ చురుకుదనం లేకపోవడం ప్రభు చూస్తూ వచ్చాడు. ఇప్పుడు ప్రభు వారితో ఒక మాట అంటాడు. ఏమని? ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి. ఇదిగో ఆ గడియ వచ్చినది, మనిషి కుమారుడు పాపుల చేతికి ఏం కాబోతున్నాడు? మొదటేమో పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి ఈ సోమరితనం, ఈ చురుకుదనం లేకపోవుట. రెండవది, 2వ పర్యాయం ఏకంగా ఎవరు పోగొట్టుకున్నారు? ఇప్పుడు రక్షకుడైన ప్రభునే మొదట దైవరాజ్యమును పోగొట్టుకున్నటువంటి సందర్భం. 2వ పర్యాయము 3 పర్యాయాలు ప్రభు వారిని హెచ్చరిక చేస్తూ ఉంటే వారి సోమరితనమును విడవకు కారణం చేత, చురుకుదనం లేని కారణం చేత ఈసారి ప్రభువునే పోగొట్టుకుంటుంది. ప్రియ సంగమా, ప్రభు పెట్టారా? 3వదిగా ఎందులో మనం భాగ్యవంతులుగా ఉండాలి అంటే ఎందులో ఉండాలి? చురుకుదనంలో భాగ్యవంతులు, దేవుని యొక్క పనుల్లో. అందుకే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభువుని సేవించు. కనుక ఎక్కడ మనం మాంద్యులమైపోయి సోమరులమైపోతూ వచ్చాము, చురుకుదనాన్ని కోల్పోతూ వచ్చాము, సరి చేసుకుని ఆ ప్రకారం భాగ్యవంతులమై ప్రభువులో మనం చేయగలుగుతాం. మోకరించండి.